దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మీరందరూ బాగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని యొక్క కృపలో వారు ఎదగాలి, వర్ధిల్లాలి, మరి దేవుని కొరకు బాగుగా వారు జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా విని మరి దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని మహింపరిచే విధంగా మీ జీవితాలు ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ పూజించి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చేసినటువంటి కొండ మీద ప్రసంగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ప్రియులారా, మనము సాత్వికుల గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అసలు సాత్వికము అంటే ఏమిటి? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే గురించి ప్రభు అయినటువంటి దేవుడిచ్చిన సాక్ష్యం మనం ఎరుగుదాం. మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని అక్కడ రాయబడింది. అయితే సాత్వికత్వము అంటే ఎవరు మరి ఎట్లా ఉన్నా పట్టించుకోకుండా ఏమాత్రము మరి స్పందించకుండా అట్లాగే ఉండిపోవటం సాత్వికం అని అందామా? లేదు ప్రియులారా. భూమి మీద మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే యొక్క జీవితంలో ఆయన తన యొక్క సేవా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన స్పందించాడు అనేది మనము దైవగ్రంథంలో ధ్యానం చేస్తే మనకు సాత్వికం అంటే ఏంటో అర్థమవుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో మరి మోషే ఎలుగెత్తి మరి దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే మిర్యాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన కారణం చేత దేవుడు మిర్యాముకు మరి తన యొక్క కోపాన్ని ఆమె మీద కుమ్మరించినప్పుడు ఆమె కుష్ఠరోగం వచ్చింది. అయితే ఆ విషయంలో తనకు కీడు చేయ తలంచినటువంటి మిర్యాముకు మరి కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి మోషే సంతోషించలేదు, కానీ ఆమె కొరకు ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేసినట్టుగా ఆమె యొక్క స్వస్థత కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మరి 4-5 వచనాలలో మనం చూసినప్పుడు ప్రియులరా, మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేసినటువంటి కోరహు మరి సమాజము అక్కడ మనకు కనబడతా ఉంది. మనము చూసినట్లయితే సంఖ్యాకాండములో 16వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 4-5 వచనాలు. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు? రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకునిన వానిని తన యొద్దకు చేర్చుకొనును అని ఇక్కడ తన యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలకు ఈ మాటలు మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి మోషే యొక్క దీనత్వం లేకపోతే సాత్వికత్వము అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి 8 నుండి 10 వచనాల భాగంలో మనం చూసినప్పుడు, మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేళ్ల దేవుడు ఇశ్రాయేళ్ల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు
యాజకత్వము కూడా కోరుచున్నారు అని ఎంతో సాత్వికముతో మరి మోషే అక్కడ ఉన్నటువంటి సమాజానికి మరి ఆయన ఉత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవీయులు అనేటువంటి వీరు ఇశ్రాయేలు ప్రజలు చేయవలసినటువంటి సేవ వారి పక్షంగా దేవుని మందిరములో వీరు ఆ సేవ చేయటానికి ఏర్పరచబడ్డారు. అయితే దీనితో వీరు సరిపెట్టుకోకుండా మరి యాజకత్వాన్ని కోరుకున్నారు. ప్రియులారా, దేవుడు మనకి ఏది ఇస్తే అదే మనం చేయాలి. ఒకరు చేసినటువంటి పనిని మనము ఆశించకూడదు. ఒకరు చేసినటువంటి ఆ పనిని మనము స్వతంత్రించుకోవటం కొరకు మనము ప్రయత్నం అసలు చేయనేకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిలో వారు కొనసాగకుండా వారికి దేవుడు ఇవ్వనటువంటి దాని కొరకు ఆశించి ఈ కోరహు సమాజము నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కోరహు సమాజానికి చక్కగా మోషే ఆయన సమాధానం ఇస్తూ దేవుడు వారి పట్ల ఎటువంటి మరి కరుణ జాలి కలిగి ఆ పనిని వారికి అప్పగించారు ఆ సంగతిని మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనము గమనించినప్పుడు ఈ విధంగా మోషే సాత్వికంగా సమాధానం చెప్తూ వచ్చాడు. కానీ ఒకానొక సందర్భంలో మోషే తన యొక్క కోపాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 15 వచనం మనం చూసినప్పుడు, నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినది. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఇది మనం గమనిందా. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. ప్రియమైన వారలారా, మోషే ఎంతో సాత్వికము కలిగి తన ప్రజలకు మందలింపుగా వారికి మాటలు చెప్తూ ప్రార్థన చేసినటువంటి మోషే ఇక్కడ కోపముతో మరి దేవుడు స్వయంగా తన చేతితో చేసి వ్రాసి ఇచ్చినటువంటి ఈ రాతి పలకలను ఆయన కింద పడవేసి పగలగొట్టాడు అని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మనము సాత్వికము అంటే మనము ఏ పరిస్థితిలో ఏ విధంగా మనము స్పందించాలి, ఏ పరిస్థితిలో ఏ విధంగా మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనము ఎరిగి మరి కోపపడవలసినటువంటి సమయంలో కోపపడాలి, మరి నెమ్మదిగా బుజ్జగించి చెప్పవలసినటువంటి సమయంలో మనము చెప్పాలి. దీన్నే సాత్వికము అంటారు. మరి ఇటువంటి సాత్వికము కలిగి మనము జీవించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతెందుకు, మనం ఆ ప్రభువారిని గురించినటువంటి సంగతిని కనుక మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువే చెప్పారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని మన ప్రభువారు చెప్పారు. మరి ప్రభువారికి ఉన్నటువంటి సాత్వికత్వము మరి మనకెవరిలోనూ కనబడదు. మరి అటువంటి ప్రభువే మరి మత్తయి సువార్తలో 21వ అధ్యాయములో ఆయన చేసినటువంటి పనిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త మరి 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు 12 నుండి 14 వచనాల భాగంలో యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువలమ్ము వారి పీఠములను పడత్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడువారు అనేను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని మందిరం అంటే సమస్త అన్యజనులకు అది ప్రార్థనా మందిరం. దేవుని మందిరములో ప్రార్థన జరగాలి. దేవుని మందిరములో దేవుని స్తుతించేటువంటి పాటలు పాడాలి. దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యమును మాత్రమే మనము ప్రకటించాలి. అటువంటి దైవ సన్నిధిని వీరు ఒక వ్యాపార పుటిల్లుగాను ఒక దొంగలు గుహగాను వారు చేసినప్పుడు
మరి ప్రభువారి యొక్క కోపము మండినప్పుడు ఆయన చేసినటువంటి పనిని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన త్రాళ్ళను కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి పశువులన్నిటినీ కూడా బయటికి పారద్రోలి అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపార కార్యకలాపాలన్నిటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాత్వికత్వం అంటే అదే. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక అని చెప్పినటువంటి ప్రభువే ఇంత కోపముతో మరి ఈ విధమైనటువంటి కార్యాన్ని ఆయన చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి సాత్వికం అంటే ఏంటి అని. సాత్వికం అంటే ఏం జరిగినా పట్టనట్టుగా, కళ్ళు మూసుకుని చూసినట్టుగా, లేకపోతే ముభావంగా, లేకపోతే స్తంభించిపోయి ఏమీ చలనం లేకుండా ఉండటము అనేది సాత్వికత్వం కానే కాదు. ప్రియులారా, సాత్వికత్వాన్ని ప్రదర్శించినప్పుడు ప్రభు సాత్వికత్వాన్ని ప్రదర్శించాడు. అలాగే కోపపడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన కోపపడ్డాడు, మండిపడ్డాడు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము ఆలోచన చేయాలి. సాత్వికత్వము అనేది ధన్యకరమైనది. మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది చెప్పగా నేను విన్నాను, మహాత్మా గాంధీ గారు కూడా మరి ఈ వచనాన్ని బట్టే ఇన్స్పైర్ అయ్యి సాత్వికత్వంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చాడు అని కూడా చెప్తూ ఉంటారు. మరి నిజమే కావచ్చు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి మహాత్మా గాంధీ గారు మరి తన యొక్క పోరాటంలో ఆయన జయించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తేవడానికి ఒక కారకుడుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను ప్రభావితం చేసినటువంటి వచనం ఏది అంటే, ఇదిగో మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితంలో సాత్వికత్వాన్ని మనము కలిగి ఉండాలి. దానిని మనము ప్రదర్శించాలి. దాన్ని బట్టి మనము పొందేటువంటి మేళ్లను మనము అనుభవించాలి. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను, సాత్వికము అంటే ఏం జరిగినా నేను కొంతమందిని ఎరుగుదును. మరి మీటింగ్ జరుగుతుంటుండగా ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడేమో వాక్యము ప్రకటించబడుతూ ఉంటుంది, ఎవ్వరు కూడా పట్టించుకోరు. వారి ఇష్టానుసారంగా వారు దేవుని మందిరంలో మాట్లాడుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటే ఆ యొక్క సభను నడిపించేటువంటి అధ్యక్షుడు కానీ, వాక్యం చెప్పేటువంటి వాడు కానీ వారిని ఏమాత్రం కూడా గద్దించకుండా ఏదో చెప్పుకుంటూ పోతారు, వాళ్ళేదో చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ నిజంగా అది దేవుని సభేనా? అక్కడ దేవుడు ఉంటాడా? అది దేవుని సన్నిధేనా? అసలు ఆ సభను నిర్వహించేవాడికి అటువంటి జ్ఞానం అనేది ఉన్నదంటారు? అసలు ఆ సభలో మాట్లాడేవాడికైనా అటువంటి జ్ఞానం ఉన్నదా? ప్రియులారా, గమనించండి. నాకైతే దాన్ని సహించలేను. దేవుని సభ అంటే దేవుని సభే. కోపపడవలసిన సమయంలో కోపపడి సభను కంట్రోల్ చేయలేనటువంటి వాడు సాత్వికుడు కానే కాదు. సాత్వికత్వం అంటే మరి దద్దమ్మతనం కాదు. అది ఏం జరిగినా చూస్తూ ఉండేటువంటి దద్దమ్మ సాత్వికుడు కాదు. ఈ దద్దమ్మతనం కొంతమంది సాత్వికత్వం అనుకుంటున్నారు, కానే కాదు ప్రియులారా. వీడిని చవట దద్దమ్మ అంటారు. వీడిని ఏం జరిగినా పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని ప్రవర్తించేవాడిని. కానీ సాత్వికత్వం అనేది దేవుడిచ్చినటువంటి వరం. మనం చూసాం, మోషే జీవితంలో తన యొక్క సాత్వికత్వాన్ని ఏ విధంగా ఆయన ప్రదర్శించాడు. మన ప్రభువారు సాత్వికత్వాన్ని ఏ విధంగా ఆయన చూపించాడు. మరి సాత్వికుడని తానే చెప్పుకున్నాడు. ఆ మిక్కిలి సాత్వికుడు మరి ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాడు అనేది మనం చూసాం. కాబట్టి గుర్తుంచుకోండి, సాత్వికులు ధన్యులు నిజమే, కానీ వారి యొక్క సాత్వికత్వాన్ని ఎలా ప్రదర్శించాలో మనము ఎరిగి ఉండాలి. అది మనం చూసాం. అయితే సాత్వికత్వం అనేది మనకు కలిగించేటువంటి గొప్ప మేలులు కూడా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. సాత్వికత్వం అనేది సామెతల గ్రంథంలో 14వ అధ్యాయములో 30వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడి ఉంది. మనసు సాత్వికముగా ఉండాలి అనేది ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ఈ సాత్వికమైనటువంటి మనసు శరీరానికి జీవం ఇస్తుంది. అంటే ఈ శరీరంలో జీవం అనేది లేకపోతే మనము ఏమీ చేయలేం, మృతమైపోతుంది.
కాబట్టి సాత్వికమైనటువంటి మనసు మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో కూడా సాత్వికమైన నాలుక జీవ వృక్షము అన్నాడు. సాత్వికమైనటువంటి నాలుక అంటే నాలుకతో మనము మాట్లాడతాం. అయితే ఈ సాత్వికమైనటువంటి మాటల్లో కుటిలత ఉండదు. అంటే సాత్వికమైనటువంటి మాటలు అంటే, సాత్వికమైన నాలుక అంటే కుటిలత్వము లేనటువంటి మాటలు మాట్లాడడం. ఇది సాత్వికమైనటువంటి నాలుకతో చేసేటువంటి పని. కాబట్టి ఈ సాత్వికమైనటువంటి నాలుక ఎట్లా ఉంటుందంటే జీవవృక్షము అన్నాడు. మనము ఈ జీవవృక్షమును మనం ఏదైనా తోటలో ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువైనటువంటి దేవుడు ఏదైనా తోటలో మరి జీవవృక్షాన్ని నాటాడు. ఆ వృక్ష ఫలాలు దేవుడు తినాలి అని ఆయన చెప్పాడు ఆదాముతో. అట్లాగనే ఈ జీవవృక్ష ఫలముల గురించి మనము మళ్ళా ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ నదికి ఇరువైపులా ఉన్నటువంటి వృక్ష ఫలాలు జీవవృక్ష ఫలాలను ఇస్తుంది అన్నాడు. మరి జీవవృక్షము అనేది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఎట్లాగా మనకి జీవవృక్షము లేకపోతే ఈ జీవవృక్ష ఫలాలు దొరుకుతాయంటే, మనము సాత్వికంగా మనము మాట్లాడితే, మన మాటల్లో కుటిలము లేకుండా యథార్థత కలిగి, మరి విశ్వాసము కలిగి, మనము ఏ కపటము లేకుండా మనము మాట్లాడటమే మరి సాత్వికమైనటువంటి నాలుక అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనము ఇదే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును అనే మాట చూస్తూ ఉన్నాం. మరి సాత్వికమైనటువంటి నాలుక లేకపోతే సాత్వికమైనటువంటి మాటలు మరి ఎముకలను నలగొడతాయి. మరి ఎముకలు నలగొట్టడం అనేది మనకి మేలా అంటే నిజంగా మనకి మేలే. కారణం ఏమిటంటే అపొస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటను బట్టి నిజంగా అది మనకి మేలే అని నేను చెప్తూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన చెప్తూ, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లూబరుచుకొనుచున్నాను. ప్రియులారా, మరి సాత్వికమైనటువంటి నాలుక ఎముకలను నలుగగొట్టును అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, అపొస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన ఎన్నో సంఘాలను ఆయన కట్టాడు. అనేక సంఘాలలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. మనము చదువుకుంటున్నటువంటి బైబిల్ గ్రంథములో ఆయన క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాసి మరి గ్రంథంలో మరి మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన రాసిన పత్రికలు వాటిని మనం చదువుకుంటున్నాం. అయితే ఈ విధంగా ఆయన చేసినటువంటి బోధలు మనం ఇందులో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని మరి నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అన్నాడు. అవును, నిజమే. ఈరోజు నా బోధించడం అనేది సులువే, కానీ బోధ ప్రకారంగా మనం జీవించకపోతే మనం భ్రష్టులమైపోతాం. కాబట్టి ఈ భ్రష్టత్వం నుండి కాపాడేది ఏది అంటే మన నాలుక. ఈ సాత్వికమైనటువంటి నాలుక ఏం చేస్తుందంటే మన ఎముకల్ని నలగొడుతూ ఉంది, మన శరీరాన్ని నలగొడుతూ ఉంది ప్రియుల. కాబట్టి ఈ విధంగా మనము ఈ సాత్వికమైనటువంటి మాటల ద్వారా మన శరీరాన్ని మనము నలగొట్టుకొని దాన్ని మనం లోబర్చుకుంటూ ఉన్నాం. నిజమే, ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఇది. నేను అనుకునేవాడిని శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ఏంటి? కొంతమంది ఉపవాసాలు చేసి శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటారు. మరి ఏవేవో చేసి కొన్ని క్రమశిక్షణ చర్యలు చేసుకొని శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటారు. అయితే నాకు ఒక సంగతి జ్ఞాపకానికి వస్తూ ఉంది. సాధు సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర నేను చదువుతున్నప్పుడు మరి ఆయన గురించి ఒక విషయము అందులో రాయబడింది. ఆయన ఎక్కువగా మరి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆయన సేవ చేసినట్టుగా మనం సాక్ష్యం చూస్తూ ఉన్నాం ఆయన చరిత్రలో. అయితే ఒక మునీశ్వరుడు
ఆయన ఒక చెయ్యి పైకెత్తి తపస్సు చేస్తున్నాడంట. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట, అయ్యా మీరు ఎందుకు ఈ చేతిని పైకెత్తి తపస్సు చేస్తున్నారంటే ఆయన అన్నాడంట, అయ్యా ఈ చెయ్యి పాపం చేసింది కాబట్టి దీన్ని ఎండగడుతున్నాను. ఎందుకంటే చేతిని మనం పైకెత్తినప్పుడు రక్త ప్రసరణ జరగనప్పుడు అదేమవుతుందంటే క్రమక్రమంగా ఎండిపోతుంది. కాబట్టి ఈ చెయ్యి పాపం చేసింది కాబట్టి ఈ చేతిని నేను ఎండగడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన సుందర్ సింగ్ గారు అన్నారంట, అయ్యా అది కాదయ్యా, శరీరం కాదు మరి పాపం చేసేది, మరి మనలో ఉన్నటువంటి పాపపు హృదయము మన అవయవాల చేత పాపం చేస్తుంది. కాబట్టి మనము హృదయము మారితే ఈ అవయవాలన్నీ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. కాబట్టి ఈ హృదయాన్ని మార్చగలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మరి ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పగానే ఆ మునీశ్వరుడు మరి యేసుక్రీస్తు పేరు ఎత్తగానే ఆయనకి ఎంతో కోపం వచ్చేసింది. మరి ఎత్తబడిన చేతితో కాకుండా మరొక చేతితో మరి సుందర్ సింగ్ గారిని కొట్టాడు. కొట్టగానే మరి సుందర్ సింగ్ గారు అన్నారు, అయ్యా మరి ఈ చెయ్యి పాపం చేసిందని ఈ చెయ్యిని పైకెత్తి తపస్సు చేసి ఎండగడుతున్నావు, మరి ఈ చేతితో నువ్వు నన్ను కొట్టావు, మరి ఈ చేతిని ఎండగడతావా అని చెప్పి అడిగినప్పుడు ఆ మునీశ్వరుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ప్రియులారా, శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ప్రియులారా మనకి ఇక్కడ ఒక మంచి మాట దొరికింది, సాత్వికమైనటువంటి నాలుక. అందుకని మరి యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయములో మరి చక్కటి మాటలు చెప్పాడు, ఏ నరుడును కూడా మరి తన నాలుకను సాధుపరచలేడు అని. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప క్రూరమైనటువంటి జంతువుల్ని మరి మానవుడు సాధు చేయగలుగుతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో మృగము, పక్షి, సర్పము, జలచరముల్లో ప్రతి జాతియు నరజాతి వలన సాధు అవుతుంది, కానీ మరి ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, మనము సాధు చేయలేనటువంటిది నాలుక. నిజంగా సాత్వికమైనటువంటి నాలుక, సాధు చేయబడినటువంటి నాలుక మనం కలిగి ఉంటే నిజంగా మన శరీరము మన అదుపులో ఉంటుంది. అందుకని మాకు ఒక బలమైనటువంటి గుర్రాన్ని కంట్రోల్ చేసేది ఏదంటే ఒక కళ్యం, ఒక పెద్ద వాడను కంట్రోల్ చేసేది ఏదంటే చిన్న చుక్కాని. అట్లాగే మన శరీరాన్ని అదుపులో పెట్టేది ఏదంటే ఇదిగో ఈ చిన్న నాలుక. ప్రియులారా, అందుచేత సాత్వికమైనటువంటి నాలుక మనం కలిగి ఉండాలి. అందుకనే చెప్పాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే సాత్వికమైనటువంటి నాలుకతో మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పౌలు మరి ఆయన ప్రజలను ఏ విధంగా మరి ఆయన మరి సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ మాదిరిగా మరి పౌలు ఎవరిని తీసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాత్వికము మృదుత్వమును బట్టి. మరి నా ప్రభువు ఎంతగానో నా పట్ల సాత్వికముతో మృదుత్వముతో వ్యవహరించాడు, కాబట్టి మీ ఎడల కూడా అదే విధంగా నేను వ్యవహరిస్తున్నాను, మిమ్మును వేడుకుంటున్నాను, మిమ్మును బతిమాలుకుంటున్నాను అనేటువంటి మాటలు పౌలు గారి యొక్క పత్రికలలో మనము అనేక సార్లు చూడవచ్చు ప్రియులారు. ఎందుకంటే సాత్వికమైన నాలుక, ఈ సాత్వికమైనటువంటి మాటలు మనకి ఎంతో మేలును చేకూరుస్తూ ఉన్నాయి. అందుకనే ఈ సాత్వికత్వం గురించి పౌలు మరి కొన్ని మాటలు మరి పత్రికల్లో మనము రాయిగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ కూడా నేను బ్రతిమాలుకొనుచున్నాను అనే మాట చూస్తూ ఉన్నాం.
మరి మనము పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మనల్ని పిలిచింది మహాసాత్వికుడైనటువంటి ప్రభు. ఆ ప్రభువారు మనల్ని పిలిచాడు, రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి తన సేవకు మనల్ని ఉపయోగిస్తున్నాడు. తన యొక్క పరిచారకులుగా మనల్ని ఎన్నుకుని ఆయన వాడుకుంటున్నాడు. కనుక మనము పిలువబడిన పిలుపుకు తగినట్టుగా అనే మాట చూస్తూ ఉన్నాం. అట్లాగనే మనము కొలస్సీ పత్రికలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అన్నాడు. ప్రియమైన వారలారా, మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, ఏర్పరచబడినటువంటి వారము, పరిశుద్ధులము, ప్రియులము. ఇక్కడ 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, మనము దేవుని చేత పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులం, మనము దేవుని ప్రియులకు లేకపోతే దేవుని ప్రియులుగా, దేవునికి ప్రియమైనటువంటి వారుగా ఉండేటట్లు తగినట్టుగా మనము ఈ సాత్వికత్వాన్ని ధరించుకోవాలి అని ఇక్కడ పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత మనము చూసినప్పుడు మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. మనం సంపాదించుకోవాలి. నిజంగా ఈ సాత్వికం అనేది గొప్ప ఆస్తి ప్రియులారా. మనం ముందు వచనాలు చూసాం. సాత్వికత్వం అనేది మనకెంత మేలు చేస్తుందో మనం చూసాం. అందుకని ఈ సాత్వికత్వాన్ని మనము సంపాదించుకోవాలి అన్నాడు. అట్లాగనే మనము ఎవరినైనా ఒకవేళ క్రమశిక్షణ చేయవలసి వస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనము 2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. ఇది ప్రభు యొక్క దాసులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ప్రియులారా. అట్లాగనే మన జీవితంలో కూడా సాత్వికత్వాన్ని మనం ఎల్లప్పుడూ కనపరుస్తూ ఉండాలి. ఇది ఒక ప్రాక్టికల్ లైఫ్. మనం ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇది మనకు అబ్బదు, ఒకేసారి వచ్చేది కాదు. అందుకని తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అట్లాగనే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేటప్పుడు మరి ఎట్లా వినాలో కూడా మరి యాకోబు పత్రికలో మనము 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు మనలో ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే, ఇది విన్నదే, ఇది ఎప్పుడు మనం చదివేదే, ఇది మనకు తెలుసు. ఈ విర్రవీగుతనం అనేది మనకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు ప్రియులారా. ఎంతో ఒక సాధుత్వం కలిగి, మృదుత్వం కలిగి, సాత్వికముతో మన హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలగ చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు అన్నాడు, మీరు సాత్వికంగా ఉంటే మీరు ధన్యులు, మీరు భూలోకమును స్వతంత్రించుకుందరు. మరి ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకెన్నో లోపాలు చూపించాడు. కనుక లోపాలు దిద్దుకుంటూ మనము సాత్వికత్వం కలిగి జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నిజంగా ఈ సాత్వికత్వం అనేది మాకు చాలా కదువుగా ఉంది నాయనా. మీరే ఆ సాత్వికత్వాన్ని మాకు ధరింపచేయండి. దీన్ని అలవర్చుకున్నట్లు మేము క్రమశిక్షణతో జీవించుటలు ప్రభు మాకు నేర్పించండి. దీన్ని అభ్యాసం చేసుకునే కృపను మాకు దయచేయండి. మీ దేవుని ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.